ట్రీట్మెంట్ అయితే మంచిగా అందుతుందా? అయ్యా మేము వీడికి రేవంత్ రెడ్డి సరైన రాజకీయ నాయకుడు అయితే ఓట్లేసి గెలవాలని వీరపడుతున్నారు. ఫుడ్ ఏదో పెడతారంట కదమ్మా, మంచిగా ఉండదా? నువ్వు లోపలికి పోవాలంటే 100-200 చేతిలో పెట్టి లోపలికి వెళ్ళాలి. ప్రస్తుతం మనం ఉస్మానియా హాస్పిటల్ ముందున్నాం. ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించినంత వరకు ప్రధానంగా ఎవరైతే పేద ప్రజలు ఉంటారో ఆ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్య చికిత్సలు అందించుకోలేని పేద ప్రజలు ఇక్కడికి వచ్చి వాళ్ళు అనారోగ్యం కారణంతో కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్లు కావచ్చు, అనేక కారణాల ద్వారా అయితే ఇక్కడికి వచ్చి వాళ్ళు వైద్యం అయితే చేయించుకుంటూ ఉంటున్న పరిస్థితి కూడా ఉంటుంది. అసలు ఉస్మానియా హాస్పిటల్లో ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయి, ప్రధానంగా నీట్నెస్ ఉందా, అసలు ఏం జరుగుతుంది ఏంటనేది మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది మైక్ టీవీ. వెళ్ళి చూద్దాం పదండి. జనరల్ వార్డ్ ఇదేనా? జనరల్ వార్డ్ ఇదేనా? ఎవరు లేరుగా లోపల? ఎట్లా పోయేది? ఎట్లనేనా? పక్కనేమో మెడిసిన్ కౌంటర్, ఇక్కడేమో మొత్తం కుక్కలు ఉన్నాయి. జనాలేమో ఇక్కడ పండుకున్నారు. పేషెంట్ అనుకుంటుంది, చెయ్యి ఇరిగింది. ఎవరమ్మా? ఎవరు వీడబడుకున్నారు? వీడబడుకున్నారు మామూలు మొత్తం కుక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీడబడుకున్నారు. మొత్తం కుక్కలు అవన్నీ ఉన్నాయి కదా, ఎవరికేమైంది? అడ్మిట్ అయినా అందరు ఇక్కడ పేషెంట్లు, కాళ్ళకు కట్లు, ఒక కుక్కలు. ఏంది ఏంటో ఏ హాస్పిటల్? ఒక పక్క మెడిసిన్. ఇంత ఘోరం ఉంటుంది కదా. ఇదిగో కుక్కలు, మనుషులు. అది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా హాస్పిటల్లో ఇటువంటి పరిస్థితి ఉంది. జనరల్ వార్డా ఇది? జనరల్ వార్డా? జనరల్ ఎట్లా చూస్తారా? మంచిగా చూస్తారా? మంచి చూస్తలేరట, ఏదో టాబ్లెట్లు ఇస్తలేరు, అది అంటా ఉన్నారు. అంటే ట్రీట్మెంట్ కొంచెం సీరియస్ ఉన్నోళ్ళకి అయితే టాబ్లెట్ ఇస్తారు, సీరియస్ గా అంటే లేకపోతే గోళీలు తక్కువ అంటే నెక్స్ట్ అయినాక ఇస్తారు, నెక్స్ట్ కాకపోతే ఇస్తారు. వాళ్ళకి ఏమేమి ఇస్తే అదైతారు అనేది సెట్ అయినాక ఇస్తారు. ట్రీట్మెంట్ అయితే మంచిగా అందుతుందా? లేదు పట్టించుకుంటలేరు. ఫుడ్ అంటే నెక్స్ట్ అయినాక ఈ డాక్టర్ కాకపోతే ఆ డాక్టర్, ఆ డాక్టర్ ఫుడ్ ఏదో పెడతారంట కదమ్మా, మంచిగా ఉండదా? ఏం పెడతారు మా వాళ్ళు అందరూ? ఉడికే బియ్యమా? బియ్యం పెడతారు. అది మీకు ఏమైంది అసలు? లివర్ ప్రాబ్లమా? కట్ అయిందా? గడ్డ అయిందా? మీరేట వచ్చిందమ్మా? మీ కొడుకేనా? మంచిగా చూస్తలేరు, నీట్గా లేరు, అంత వాసన వస్తుంది, కడుగుతలేరు అంటారు. నీట్గా ఉంటుందా లోపల?
అయ్యా మేము వీడికి వచ్చిందే నిన్న కదా. అరే నువ్వు ఇవాళ వచ్చినావు నిన్న వచ్చినావు కానీ లోపల నువ్వు పోయినావు కదా లోపలికి. పోయినా నీటి నాలుగు శనివారం సాయంత్రం అయితే శనివారం ఆదివారం సోమవారం మంగళవారం అన్నీ ఉంటుంది. నిన్న బుధవారం కట్టలేదు తిన్నాను ఇవాళ ఇంటికి వచ్చినా. మరి మంచి చెక్ లోపల నీట్గా ఉందా? నీట్గా ఉందా? ఇంట్లో మన ఇంటికాడ ఉన్నట్టుందా నీట్గా? గచ్చు అంతా తుడుసుడు ఊడుసుడు. మరి వీళ్ళు పేషెంట్ అట, వీళ్ళేమో ఇక్కడ పడుకొని ఉన్నారు కదా, అది ఏందా అని వచ్చిన. పేషెంట్లే కానీ వీళ్ళు ఇంతకు ముందు ఉన్నారట 3 నెలలు. వాళ్ళకే లోపల నీట్గా ఉందా అమ్మా? మరి ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? లోపల బెడ్ లేదా మీకు? గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ప్రాణాలు పోతాయి అది అంటూ ఉంటారు కదా. ట్రీట్మెంట్ అంతా ఒకటే అన్న, చదువంతా సరే ట్రీట్మెంట్ అంతా ఒకటే, చదువంతా ఒకటే, నేను అది అంటలేను. నీట్గా ఉండరు, పట్టించుకోరు, అన్నా కూడా పట్టించుకోరు. చెప్పాను నీట్గా ఉండదు అంటే అందరు గవర్నమెంట్ కి వాడితే చేసేటోడు ముచ్చి సీఎం రేవంత్ రెడ్డి ఏమంటాడంటే మొత్తం అంతా గవర్నమెంట్ హాస్పిటల్లో నీట్గా అయిపోయినాయి, అసలు ఎవరికి ఏం ప్రాబ్లం లేదంటాడు సీఎం. వాడు ఉత్తపచ్చేది ఆడాడు, వాడు వచ్చి చూస్తుందా? వాడు వచ్చి చూస్తుంది. సపోజ్ చెప్పాను రేవంత్ రెడ్డి ఎన్ని సంవత్సరాలు చేసిండు? 2.5 సంవత్సరాలు అవుతుంది. 3 పెట్టుకో. వాడు ఈ ఉస్మానియా గాంధీకి వచ్చిందా, ఇక్కడ గట్టిస్తారు భువనగిరి యాదాద్రి డిస్టిక్ లా ఈ బీబ్నాల ఏసీ అది ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తాడు మొత్తం అన్ని ఆయన. పెద్ద హాస్పిటల్ దానిలో ఇంకా అన్ని ప్రొబేటరీ రాలేదు, మెటీరియల్ గా అయిపోయాయంట. అన్ని ప్రొబేటరీ అన్ని రాలేదు, కొన్ని ఉన్నాయి. కొన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తారు, మెల్లమెల్ల డెవలప్ చేస్తారు. దాంట్లో ఇప్పుడు ప్రైవేట్ లోకి వచ్చేసి ఇప్పుడు 1000 రూపాయలు అయిందనుకో, ఈడ గవర్నమెంట్ ఈడ వచ్చేసి 250 తీసుకుంటాం. క్యాష్ తీసుకుంటాం, ఏ టెస్ట్ కైనా క్యాష్ తీసుకుంటాం, తక్కువ అమౌంట్ తీసుకుంటాం. అంటే ఫ్రీ కాలే, మొత్తం ఫ్రీ కాలే, అమౌంట్ తీసుకుంటాం. చేసిన క్యాన్సర్ కూడా ట్రీట్మెంట్ ఇది చేస్తారు. ఆడు చూస్తలేడు కన్నా, వాడు ఏంటంటే నోటితో చెప్తుండు. ఇప్పుడు ఆడు ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నట్టే, వాస్తవానికి చెప్పాడు. గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ తక్కువ చేసుకుంటాడా? రేపు నువ్వు ఓటేస్తావా? గవర్నమెంట్ లో ఏ ట్రీట్మెంట్ నడుస్తుంది, ప్రైవేట్ లో పోవాలంటే నువ్వు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తావు, చేయవు కదా. మరి వాడు చేయనప్పుడు వాడు ఏం చేస్తాడు? వాడిని సపోర్ట్ చేసుకుంటాడు. వాడు ఉన్నది లేని అని ఏదైనా గుర్తిస్తాడు. అన్నా నువ్వు యాక్చువల్ గా రేవంత్ రెడ్డి సరైన రాజకీయ నాయకుడు అయితే రూపాయి వంచకుండా, రూపాయి మందు వంచకుండా ఓట్లు అయిపోయాను. అర్థమైందా? ప్రజలకు రూపాయి ఇవ్వకుండా, రూపాయి మందు వంచకుండా ఓట్లేసి గెలవాలని ఆడు సరైన నాయకుడు అయితే. వాడు 10 కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టినప్పుడు వాడు 100 కోట్లు నేను తీసుకుందానికి ట్రై చేస్తాడు. కానీ వాడు 100 కోట్లు పెట్టినా కదా నేను గవర్నమెంట్ మంచి చేయాలని జనాలకు. ఇప్పుడు అందరూ న్యాయంగా ఉండరు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు సీఎం ఈయన రేవంత్ రెడ్డి 3 సంవత్సరాలు అవుతుంది సీఎం అయ్యి. ఇప్పుడు ఈయన పరిపాలన మంచిగా ఉందా, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? ఈ హాస్పిటల్ కానీ జనాలందరికి కానీ. ఎందుకు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది? అన్ని కంఫర్టబుల్, ఏ రోజు అయితే రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఎందుకంటే స్టేట్మెంట్ డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్, ఏమి ఇన్స్ట్రక్షన్ చేస్తా, నాకు పైసా ఉడతలేదని ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు నాకు పైసా ఉడతలేదని ఒక ముఖ్యమంత్రి చెప్పినప్పుడు నీకు రాజ్య పరిపాలన నువ్వేం చేస్తావు? పెద్దనా ఎవరు? పెద్దనా ఎవరు? ఇది ఎవరు అంటున్నా? ఇదే ఊరా? ఏమైంది? ఎవరికేమైంది? హాస్పిటల్కి వచ్చేది ఎవరికేమైంది? కాళ్ళ నొప్పులు ఉన్నాయా? ఏం పని చేస్తూ ఉంటారు? ఓకే, మంచిగా చూస్తున్నారా హాస్పిటల్?
మంచిగా చూస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ చూసినట్టు చెప్తారా లేకపోతే చీదరించుకోవడం? గవర్నమెంట్ ఉంది, ఇది ప్రైవేట్ ఇంకా డబ్బులు తీసుకురావాలి. గవర్నమెంట్ గవర్నమెంట్ది కాబట్టి మంచి చూస్తలేరు అంటారు, నిజమేనా? లేరు అంటున్నారు. ఇవాళ నిన్న ఇవాళ పేపర్లలో వచ్చింది. మీకంటే మంచిగానే చూస్తారా? ఓకే, టాబ్లెట్లు అవన్నీ ఇస్తున్నారు. మాస్క్ అంతా మంచిగానే ఉందంటారు. అంతా మంచిగానే ఉందంటారు, అంతేనా? నేను రిపోర్టర్ని, ఎట్లుందో తెలుసుకుందాం ఏంటని వచ్చిన. నేను రిపోర్టర్ని, న్యూస్ ఛానల్ రిపోర్టర్ని, ఎట్లుంది ఏంటని తెలుసుకుంటున్నా. ఓకే, మెయింటెనెన్స్ పైసలు అడుగుతుందా? ఎవరు అడుగుతారు? గేట్లో ఉన్నాడు కూడా అడుగుతాడా? దేనికట పైసలు? అంటే చూసినందుకు. ఇప్పుడు డాక్టర్ కన్నా అడుగుతాను రా, లేకపోతే మీకు ఏమైనా పని చేస్తా? ఓకే, సాఫ్ సఫాయి చేస్తారు వాళ్ళు. ఈ గేట్ ఎదుగుతారు కదా, గేట్ నిలబడి వాళ్ళు. ఓకే, లేకపోతే బయటికి వెళ్ళిపో అంతే. నువ్వు లోపలికి పోవాలంటే 100-200 చేతిలో పెట్టి లోపలికి వెళ్ళాలా? లేకపోతే అందరు ఇస్తున్నారు. ఎంత ఇస్తారు? 100 ఇస్తారా 200 ఇస్తారా? ఇస్తున్నారు, ముందు వాళ్ళు ఇస్తారు. ఓకే, రేపు సరిగ్గా పెట్టండి. వీడియో తీయట్లే, మావాడు చెప్తున్నా. హిందీ రాదు, తెలుగే. తెలుగు సరిగ్గా రాదా? ఓకే. మొత్తానికైతే ఇంకా డబ్బులు అడుగుతాను అంటారు. 100-200, 50-20. మా ఓపీ రాసేటప్పుడు అడుగుతారు. ఓపీ రాసి డాక్టర్ దగ్గర పంపించేటప్పుడు అడుగుతారు. ఇప్పుడు ఎమర్జెన్సీ వాడు ఇక్కడ పోవాలంటే అదే ఇస్తే పోవాలి, వెళ్ళిపోవాలి. ఇప్పుడు పేషెంట్ ఉంది, పేషెంట్ ఇప్పుడు అది మూత్రం పైప్ వేస్తారు కదా, అది తీయాలి కదా వాళ్ళు. అవును, దానికి ఉంటుంది తీయాలి కదా. అవును, అది తీస్తే కూడా 50 అడుగుతారు. తీస్తే కూడా 50 పని చేసే వాళ్ళు అడుగుతారు. పని వాళ్ళకు కూడా జీతం ఉంటుంది కదా, వాళ్ళకి జీతం ఉంటుంది కదా, అడుగుతారు. డాక్టర్ అడగరు కానీ పని చేసే వాళ్ళు అడుగుతారు.